హాయ్ లలిత. హాయ్ మధు. అమ్మా అమ్మా, మధు అనే కోసం వాళ్ళిద్దరూ ఎలా పోటీ పడుతున్నారో చూసావా? బాబు పాలు అక్కడ పెట్టమ్మా. నువ్వు ఇక్కడే కూర్చో. ఇక్కడే కూర్చుంటాను. పోగొట్టావుగా. అలాగే. ఒక్కొక్క అక్షరం లక్షల విలువ, ఒక్కొక్క ఆలోచన. ఇదిగో వ్యాకరణం చదవడం ఆపేసి ముందు ఆట సంగతి చూడు. దిక్కులు చూసావంటే పిక్కలు వస్తాయి. పెద్దబాబు తీసుకొచ్చావా? పెద్దబాబు అంటే ఏంటి? అది వ్యాకరణం గాని దాంతో నీకేమొచ్చింది పని? నాకు కాదు బాబు, నన్ను చూసినప్పుడల్లా ఎదురింటి కామేశం గారికి వస్తుంటుంది పని. పెద్దబాబు. మధు ఏమా? తీసుకో బాబు. ఇక్కడ ఏం చేస్తున్నావే? అది అది నుంచున్నారమ్మ గారు. పిచ్చి పిల్ల, వంటింట్లో పని ఉంది. అమ్మమ్మమ్మమ్మమ్మ, మిమ్మల్ని నేను అప్పడుగుతానా? కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఏముంటది? మన రెండేళ్ల మధ్య ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని అది బాంధవ్యంగా మారాలనే ఆశతో మా అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పడేద్దామని ఓ చిన్న కోరిక. ఏమయ్యా పెద్ద మనిషి, నీ బుద్ధి చూపించావు. ఆట సాగుతో మా ఇంటికి వచ్చి నా తమ్ముడిని మాయ చేసి నీ కూతుర్ని ఇంటి కోడలు చేయాలనుకుంటున్నావా? ఎంత ఆశ! నీ ఆశ మండిపోను, నీ జుట్టు ఊడిపోను. ఏమైనా తమ్ముడు, మొహాన బొట్టున్నా మొగదిక్కులేందాన్ని పిల్ల పెళ్లి ఎలా చేస్తాననుకున్నావు? పైగా అది పుట్టినప్పటి నుంచి మధుకిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామని కలలు కన్నాను. మధు సరోల జంట కంటికి ఇంపుగా ఉంటుంది. నీ కంటికి ఇంపుగా ఉంటుందేమో గాని నాకు కంట ఇంపుగా ఉంటుంది. నీ కళ్ళలో కారం కొట్ట. ఆ కారం నువ్వే కొట్టుకో. నా కూతురు మధు పక్కన నిలబడ్డానికి అర్హురాలు, మధు నా అల్లుడు అంట. ఆహా, అంటా సంట ఆమదోళ గంట అని మధు నీకు అల్లుడు ఎలా అవుతాడు అంట. నాలుడు 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 నాలుడు. విజయ, ఏమా నేను బజార్ వెళ్తున్నా, తలుపేసుకో. అలాగే. అమ్మో, డాక్టర్ వస్తున్నాడు. అమ్మా విజయ. రండి డాక్టర్ గారు. అమ్మగారిని తీసుకురామ్మా. అమ్మ ఇప్పుడే బజార్ వెళ్ళిందండి. లేదమ్మా, ఇప్పుడు నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. రోజు ఉన్న గొడవగా అయితే తీసుకురామ్మా. కొంచెం ఉండండి. అమ్మా అమ్మా. ఏమిటమ్మా ఇది? పద, డాక్టర్ గారు వచ్చారు. నాకు తెలుసమ్మా, ఆయన వచ్చారనే నేను ఇక్కడికి వచ్చాను. ఏమిటిది పసిపిల్లలాగా దాక్కోవడం? పద అమ్మా. రామ్మా. రోజు పసిపిల్లలాగా అల్లరి చేస్తే ఎలా చెప్పు? ఏమంత నొప్పిగా ఉంటుందని? నొప్పిగానే ఉంటుందమ్మా. అలా అంటే ఆయుష్ ఎలా తొక్కుతుంది? డాక్టర్ గారు, మా అమ్మకు నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేయండి. ఇంకా చేయలేదమ్మా. ఏం పిన్ని, కులసానా? చాలా ఘనంగా జరిగింది రావు గారు. చూడముచ్చటైన మహాలక్ష్మి లాంటి పిల్ల గడప దొక్కింది. ఈ సందర్భంలో నూతన వధువులకి ఈ వేళ సాయంకాలం మా ఇంట్లో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశాను. వద్దండి, ఇలాంటి ఆర్భాటాలంటే నాకు నచ్చం. అలా అనుకు మధు, నువ్వు అక్క తప్పకుండా రావాలి. రాకపోతే నా మీద ఒట్టే. ఏమిటమ్మా, శుభవాన్ ఇంట్లో అడుగు పెట్టిన వేళ ఈ ఒట్లు గిట్లు ఎందుకు? తప్పకుండా వస్తారు, నే పంపిస్తాగా. ఆనందవా
రారమ్మా, ఇదే మా మావయ్య ఇల్లు. అడుగు పేపర్ చూస్తున్నాడే, ఆయనే మా మావయ్య. రా మావయ్య. మావయ్య 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 ఛీ, నీకు మావయ్య కాదు, బాబాయ్. ఆ, బాబాయ్ మావయ్య. బాబాయ్. మావయ్య. బాబాయ్ మావయ్య. ఏమిటి మావయ్య అలా చిక్కిపోయారు? ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోతే ఎలా చెప్పండి బాబాయ్? అత్తయ్య కులాసాగా ఉన్నారా మావయ్య? మన ఇంట్లో అందరూ బాగున్నారా బాబాయ్? మన ఎద్దు ఈనిందా? ఆవు 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 ఆవు. మిమ్మల్ని చూసిన సంతోషంలో ఈ ఎద్దు గుర్తుకొచ్చింది మావయ్య. ఆగండి, మీరేదో తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నారు. అబ్బే లేదు బాబాయ్ లేదు. ఏమిటి మావయ్య అలా చూస్తారు? నేను మీ తోడల్లుడి తమ్ముడు మామగారు అన్న మేనగోడల కొడుకుని, మేనకోడలు వెంకట సుబ్బమ్మ కొడుకుని. వెంకట సుబ్బమ్మ. బుజ్జిలు మావయ్య. బుజ్జా? అవును, మన ఊరేట్లో మీరు తుండుగుడ్డ కట్టుకుని స్నానం చేస్తుండగా నేను పూచిక పుల్ల తెచ్చి మీ చెవులో ఇలా ఇలా. కరెక్ట్ మావయ్య, అప్పుడు కూడా మీరు ఇలా అని నన్ను ఎత్తి ఏట్లో పారేశారు. ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. అవును రోయ్, జ్ఞాపకం వస్తోంది. అవును, నువ్వు అప్పుడు చాలా తెల్లగా ఉండేవాడు కదరా? ఎండలో తిరిగి తిరిగి నల్లబడిపోయాను మావయ్య. ఆ, ఏమిటమ్మా అది, బిందా మరచంబా? మరచంబే బాబాయ్, మేము కాశీకి బయలుదేరాం. అక్కడి నుంచి గంగ నీళ్ళు తెచ్చుకుంటే మన ఊళ్ళో అమ్ముకుందామని. గ్లాసు 10 రూపాయలు. భక్తికి రేటు గట్టి అమ్మేస్తున్నారా? ఏదో రైలు ఖర్చులు కలిసి వస్తాయని. ఏమండి? అత్తయ్య అత్తయ్య అత్తయ్యరామా. అబ్బా ఎంత బాగున్నారో. కంగారు పడకు, వాళ్ళు మనవాళ్లే. అత్తయ్య, ఇది నా భార్య రమ. నా పెళ్ళి 6 నెలలైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. అవును పిన్ని, కాశీకి హనీమూన్ వెళితే పిల్లలు పుడతారని నలుగురు చెప్తే ఇలా బయలుదేరాం. అత్తయ్య, మన మధుకి పెళ్ళైందటగా? ఇది తెలిసాక ఇంటి కోడల్ని పలకరించకపోతే మీరు బాధపడతారేమోనని ఇలా వచ్చాం. మన కోడలిది పిన్ని. అవును, చెల్లాయ్ ఎక్కడా? చెల్లాయ్ చెల్లాయ్ చెల్లాయ్, నువ్వు ఈ ఇంటి కోడలు కావడం నా అదృష్టమమ్మా. ఆగండి, ఆ అమ్మాయి కోడలు కాదు, మరి పని మనిషి. పని మనిషా? నాకు ముందే అనుమానం వచ్చింది. ఏ కాఫీ ఎవరికి? పెద్దబాబు గారికి. పెద్దబాబు గారికి కాఫీ ఇస్తావా? నీకు బుద్ధి లేదు? హార్లిక్స్ తో బార్న్ తీసుకురా, వెళ్ళు. ఆగు, ఆ కాఫీ అలాగే వెళ్ళ. కింద బొగ్గులిపోయి ఉందా? అదేమిట్రా అంత తొందర ఎందుకు? తినేది తాగేది ఇంకొకరు లాక్కుని లోపల పూజ చేయాలి మావయ్య. మంచి శాస్త్రం చెప్తావరా? అత్తయ్య మా చెల్లెలు నిజమైన చెల్లెలు. అత్తయ్య గ్యాస్ అయిపోయింది. అబ్బే గ్యాస్ అయిపోయిందని నువ్వేం కంగారు పడకు, మేమిద్దరం వచ్చాంగా. వాళ్ళు మనవాళ్లే, దూరపు చుట్టాలు. అవును మావయ్య, మన చిన్నబ్బాయి మోహన్ ఎక్కడా? వాడంటే నాకు చాలా ఇష్టం. నిజం మావయ్య. వాడు చిన్నప్పుడే కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడురా. అలాగా? సరే రా, మనం ఫోన్ చేద్దాం. ఇంకా నాలెడ్జ్ ఉన్నది మావయ్య. పెళ్లి ముహూర్తం శనివారం రోజు రాత్రి పెట్టాలి. ఎందుకని? అందరూ ఫోన్ చేయరుగా, ఖర్చు మిగులుతుంది. చిచి, నీకు ఏజీ లేదు, నాలెడ్జీ లేదు. ఈ ఆలోచనలో దరిద్రం. ఇంకా ఆలోచన ఉన్నది మావయ్య. ఏమీ అక్కర్లేదు, నోరు మూసుకుని లోపల పో. మావయ్య ఒక్కడివే తినేవారువే, ఇప్పుడెవరు తింటారు మావా? బాబు మావ పోయి మేము ఏడుస్తుంటే పండక్కి నెట్లే చేయించి పెడతానని చెప్పావే, చేయించకుండానే చచ్చిపోయావే మావా. ఏమిటి ఇక్కడ గోళ? ఉండి బయటికి. ఎప్పుడు చూడు మామ పోయి మేము ఏడుస్తుంటే. ఇంతకీ మీ పేషెంట్ ఎక్కడ? కడుపు నొప్పి ఇంట్లో ఉన్నాడు బాబు. చెప్పలా? నువ్వేంటయ్యా బాబు, అప్పుడు ఎలాగో పోతాడు కదా, అప్పుడు ఏడవనివ్వరని ఇప్పుడే ఏడ్చేస్తున్నావు బాబు. ఆసుపత్రిలో ఇలా గొడవ చేయకూడదు. అనుకోండి పెట్టారు, మీరు అక్కడ వెళ్ళండి. పోతారా? అత్తయ్య ఇక్కడికి వస్తున్నాడు. రండి రండి, తప్పండి. ఎక్స్క్యూజ్ మీ,
మెటర్నిటీ వార్డు దగ్గర సార్. వాట్ ఏమిటి పురుళ్ళ వద్దు సార్. వాట్ పురల వాడు అవతల ఖైదీ పారిపోతున్నాడు వెళ్ళమండి. అవతల ఖైదీ పారిపోతుండే నన్ను వెళ్ళమండి. సార్ జైలా హాస్పిటల్? జైలే మా హాస్పిటలే అవతల ఖైదీ. చూడండి, మీరు అనవసరంగా కంగారు పడద్దు. ఖైదీని పట్టుకోవడం ముఖ్యమా, ప్రసవ వేదనలో ఉన్న ఒక స్త్రీని కాపాడడం ముఖ్యం. చెప్పండి సార్. అవతల ఖైదీ ఇవతల ప్రసవ వేదన చచ్చాను. సార్ సార్ హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ పడిందే. ఓ మై గాడ్, మోసం మోసం గర్భం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జానకి పిన్ని. పిన్ని అత్తయ్య అత్తయ్య జానకమ్మ అత్తయ్య. పిన్ని ఎవరు? సీతామహాలక్ష్మి కూతుర్ని పిన్ని. సీతామహాలక్ష్మి ఎవరు? అదే మంగపతి మంగపతి ఎవరమ్మా? అదే అప్పలకొండ యువదిన అది నా భర్త. తమ్ముడు. అప్పలకొండ. అదేనమ్మా మన సీతామహాలక్ష్మి పిన్ని కూతురు. అదే అదే ఆహా, అలాగా. ఎవర్రా ఎలా వచ్చారు? ఏమీ లేదు, వసుదేవుడు శ్రీకృష్ణుని బయటికి తీసుకొచ్చాడు. ఏమిటి? వసుదేవుడు శ్రీకృష్ణుని బయటికి తీసుకొచ్చాడు. ఈ రాధాకృష్ణుల కలియక లోకానికే కనుల పండగ. అత్తయ్య మా అమ్మ విజయ్ని మాతో కాశీకి పంపమంది. కాశీగా? ఎందుకు? కాశీకి ఎందుకు? అందుకే మా అత్తయ్య మావయ్య పోయిన బాధలో కాశీలో లక్షపుత్ర పూజ చేయిస్తుందట. పుత్ర కాదు లక్షపత్రి. అదే పత్రి పూజ చేయిస్తుందట. అది విని చూడాలని ఎప్పుడో చెప్పిందట. అందుకే మాతో కాశీకి తీసుకెళ్దామని వచ్చాం. అవునమ్మా, నాకు చాలా కాలంగా లక్షపత్రి పూజ చూడాలని ఆశగా ఉంది. వెళ్ళరానమ్మా? వెళ్ళరా అమ్మా, తప్పకుండా వెళ్ళు. నీ వసారా పోలీస్ స్టేషన్ కి అద్దెకిచ్చారా అత్తయ్య? అదే, వాళ్ళు పక్కింటి ఆయన కోసం వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఓహో, ఎలకను పట్టే ముందు పిల్లిలాగన్నమాట. అవన్నీ తమకెందుకమ్మా, నీ పని చూసుకోండి వెళ్ళండి. అలాగే నాయనా. వస్తామండి. రమ్మ. మంచిదండి. సరేనమ్మా.